ఏసీబీతో పని కాదు, సిబిఐ సీన్లోకి రావాల్సిందేనా అంటున్నాడు అంబర్పేట హనుమంత్ అన్న. వాళ్ళలో హనుమంతో సూపర్ సినిమా, నువ్వు చూడటంలే. రేవంత్ రెడ్డి ఇష్యూ ఒక్కరితోటి అయిపోయేది కాదు, వెనకాల బాబు ఉన్నాడనేగా టిఆర్ఎస్ వాళ్ళు కూడా అదే అంటున్నారు. రేవంత్ రెడ్డి దొరికిపోయాడు, దొరకనటువంటి వాళ్ళ సంగతి ఏమిటి? ఇవాళ రేపు దొంగలే దొరకడంలే, ఇక దొరల్ని ఎట్టా పడతారు? రేవంత్ రెడ్డి దొరికినోడేమో దొంగ అయిపోయిండు. మరి కొందరు టీడీపీలో ఉన్నోళ్ళు, అదే విధంగా మిగతా పార్టీలో ఉన్నోళ్ళు కూడా టిఆర్ఎస్ లో వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రు అనేది కావాలి కదా. ఎందుకంటే అధికార పార్టీలో ఉంటే పనులు అవుతాయని. వాళ్ళు నిన్నటి వరకు ఆ పార్టీలో గెలిచి, ఆ బొమ్మ మీద గెలిచి ఇవాళ టిఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నారంటే దేని గురించి జాయిన్ అయ్యారు? నీకేమన్నా తెలిస్తే చెప్పు, వీడియోలుంటే అయ్యన్నా చూపించు. వితౌట్ ఎనీ ఫేవర్ నోబడీ కెన్ జాయిన్. వాట్ ఈస్ ది ఫేవర్? దట్ ఈస్ ది పాయింట్. ఏమిచ్చారంటే షేక్ హ్యాండ్ అన్నారు అనుకో, మూసుకొని కూర్చోవడమే. ఐదర్ మనీ ఆర్ ల్యాండ్, వాట్ ఎవర్ ప్రామిస్. నోటి మాటలతో నమ్మరు. రేవంత్ రెడ్డి లాగా వీడియోలు ఉండాలా. ఇది కూడా బ్రైబే. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో పోతున్నాడంటే బ్రైబే. కేసులు పెట్టి వాళ్ళను కూడా కోర్టుల చుట్టూ తిప్పాల్సిందేనా? ఆ బ్రైబ్ ఎలాంటి బ్రైబ్ ఉన్నది అనేది సిబిఐ ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాను. ఇంత తప్పే ఉన్నది. చంద్రబాబుని ఇరికేయడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు అంటున్నారు టీడీపీ వాళ్ళు. ఎవరు? రేవంత్ రెడ్డి బాబు బాబు అన్నాడు. బాబు ఈజ్ ఓన్లీ వన్ బాబు, దట్ ఈస్ చంద్రబాబు. నీకు తెలవకుండా వెళ్ళి ఎవరన్నా వియచ్చు అన్నారనుకో, బాబు నాయన నరసింహారెడ్డి ఒప్పుకొన్నాడు, చంద్రబాబే మొట్టమొదటి ముద్దాయి. వీలైతే వెళ్ళి జీపులో వేసుకొద్దామన్నంత ఊపు మీద ఉన్నాళ్లే. మరి ఆమె ఎవరు? కవిత గారు కూడా అన్నారు. వాళ్ళు వీళ్ళు ముచ్చటపడ్డారని లోపలేరు. మరి ఆయన ముద్దాయి అన్నప్పుడు మరి మీ దాంట్లో కూడా పార్టీలో కలిసిన వాళ్ళు ఉన్నారు కదమ్మా. వామ్మో, ఓటుకి 5 కోట్ల. నా బోటోడు రాజకీయాల్లోకి వస్తే ఎట్టా బతకాలా? ఇక డబ్బు గల్లోళ్ళదే రాజ్యం అయిన రోజు ఇక పేదవాడు రాజకీయాలలో రావడం అనేది నాది కాన్సెప్ట్. థ్యాంక్స్, నేను గరీబోండని ఒప్పుకున్నందుకు. నా బాధ ఒకటే, యాజ్ ఎ కామన్ మ్యాన్, యాజ్ ఎ మిడిల్ క్లాస్ మ్యాన్, యాజ్ ఎ అప్కమింగ్ పాలిటీషియన్స్ కు ఫ్యూచర్ ఏమిటి? అదేగా నా బాధ. వీళ్ళందరితో ఎట్టా ఏగమంటావు? ప్రజలు అయ్యో నువ్వు బాబు సేవ చేస్తావని ఆ పార్టీ సింబల్ మీద ఓటేస్తే నువ్వు గెలిచినాక ఇంకో పార్టీలో చేరిపోవడం అంటే ప్రజలు ఎందుకు ప్రజలు తప్పు చేసినట్ట, నువ్వు తప్పు చేసినట్ట? ఏంది కర్మ అనుకుంటానే. జనం ఓట్లేస్తుంటారు, గెలిచేవాళ్ళు గెలుస్తుంటారు. పొలిటికల్ గా ఈ విధంగా గెలిచిన వాళ్ళు తారుమారైతుంటే ఇక ఇంతకంటే కరప్షన్ ఏముందండి? అదిరిందయ్యా హనుమంతు. నమస్కారం.